ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కష్టము. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇంకా ముందుకు రావడం, ఇంకా ముందు గుర్తు చేసుకోండి. దేవుని మహిమ కలిగి ఎంత సమస్య వచ్చి పడిందో జీవితంలో, ఎంత సమస్య వచ్చి పడిందో అతనికి, ఎంత వేదన కలుగుతుందో. హల్లెలూయా. దాన్ని బట్టి ఆయనకు ఒక ఆస్కారం లేదు, ఒక ఆధారం లేదు. తన దేవుడు లేదు, తనకంతా దేవుడే కదా. తనకు తల్లి అయినా తండ్రి అయినా ఎవరున్నారో అతనికి దేవుడే కదా ఉన్నాడు. ఆ దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏదో బిడ్డలో భయం వేసినప్పుడు తల్లితో చెప్పుకున్నట్టు దావీదు తనకున్న ఆపద కాలంలో, కష్ట సమయంలో, కన్నీళ్ళ సమయంలో, దుఃఖ సమయంలో, శ్రమలు పొంచి ఉన్నప్పుడు, ఉపద్రవాలు పొంచి ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆయన సన్నిధికి వెళ్ళి మొర పెట్టుకున్నాడంట. కన్నీటి ప్రార్థన. మొర అంటే ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో దేవుని స్తోత్రం, పరిస్థితులన్నీ మారిపోవడం జరిగింది. హల్లెలూయా. ఆయన అంటే ఆ ప్రార్థన ఆకాశమందున్న దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఆయన అంటే ఆయన ఎప్పుడైతే ప్రార్థన ఆలకించాడో ఇక ఆయన ఈతన ప్రార్థన, భక్తుల ప్రార్థనకే, తన కుమారుడైనటువంటి దావీదు ప్రార్థనకే దేవుడు రావడం ప్రారంభించాడంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే వస్తున్నాడో భూమి కనిపించిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పర్వతాలు పునాదులు ఒడిగిపోతున్నాయంట. హల్లెలూయా. నువ్వు మామూలుని పిలిచావా? అన్నిటికంటే పై అధికారి, సర్వాధికారిని దేవుడిని తోరపెట్టుకుంటున్నావు. నువ్వు గొప్ప దేవుడిని నమ్ముకున్నావు. హల్లెలూయా. నీ శ్రమలో, నీకున్నటువంటి కష్టాల్లో, నీ శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, నీ కష్టాలు ఎక్కువైపోయినప్పుడు పిలవగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడైతే మొరపెట్టుకున్నావో ఆయన వెంటనేనంటే రావడం ప్రారంభించాడంట. భూమికి పునాదులు ఒడికిపోతున్నాయంట, భూమి కంపించిపోతుందంట. హల్లెలూయా. పర్వతాలు ఒడికిపోతున్నాయంట, పర్వతాలు పొగ రాజుకుంటున్నాయంట. హల్లెలూయా. మేఘములు హల్లెలూయా వంచి ఆయన వచ్చిను, ఆయన పాదముల కింద గాఢాంధకారం కమ్మి ఉండెను. ఎరువుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన. హల్లెలూయా. అలే గుడారం వల్లే అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసాను, జలాంధకారమును ఆకాశ మేఘమును తనకు మాటుగా చేసుకుని ఆయన సన్నిధి కాంతి నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. అవి యెహోవా ఆకాశమందు గర్జన చేసిన. హల్లెలూయా. మేఘాంధకారం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వడగండ్లు, ఉరుములు, అగ్గులు అన్ని దాటుకుని వచ్చేసాడు. అవన్నీ మరుగు చేసుకున్నాయి. ఆయన చూడలేక జారిపోతున్నాయి, పడిపోతున్నాయి. హల్లెలూయా. అగ్ని పర్వతాలు పేలిపోతున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే సర్వ శక్తిమంతుడు, సైన్యములకు అధిపతికి యెహోవా వేయించేస్తున్నాడు. హల్లెలూయా. నేను చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రావడాన్ని భక్తుడు వదిలేస్తూ ఉన్నాడు. మనం కేవలం ప్రార్థన చేసుకుని కనిపెట్టుకుంటాం కాదు. అతను ఇంకా బలంగా ఆలోచిస్తున్నాడు. తన దేవుడు వచ్చే సమయం ఎలాగుంటుంది, మనకు ప్రార్థన చేస్తాం కానీ అది జరుగుతుందా లేదా అనేటువంటి ఒక అవిశ్వాసం కాదు. దావీదు అలా కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వచ్చి హల్లెలూయా మెరుపులు కురిపించే శత్రువులు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన గర్జన చేసేటండి. ఆకాశం నుంచి గర్జన చేస్తూ ఆయనే వచ్చేస్తే ఎలా ఉంటుందో చూడండి. హల్లెలూయా. ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా నిలబడగలరా? మనిషికి అంటే వాదన వస్తే మధ్యలో అంటే దేవుడు సాయం చేస్తాడంట. దేవుడితోనే పెట్టుకుంటే మనల్ని ఎవడ కాపాడతాడు? మెరుపులు, ఉరుములు, ప్రచండమైనటువంటి నిప్పులు, హల్లెలూయా, పర్వతాలు, ఆకాశం, మేఘాలు, ఉరుములు, గాలి, హల్లెలూయా, భూమికి పునాదులు, సముద్రం కదిలిపోయి భూమికి పునాదులు అందులో కనపడుతున్నాయండి. హల్లెలూయా. ఆకాశం, భూమి తల్లడిల్లిపోతుంది. హల్లెలూయా. తన భక్తుడు ప్రార్థన చేశాడు. తన శత్రువుని విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగా. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రార్థన ఎంత జయకరంగా జరిగిపోతుంది? ఎందుకు దేవుడు ఎంత త్వరపడి అంత
అంత బలమైనటువంటి శక్తులన్నీ పట్టుకుని వచ్చేస్తున్నాడు. తన సర్వాధికారాన్ని, సర్వశక్తిని కుమ్మరింపజేసేస్తున్నాడు. దావీదుకి విజయం ఇవ్వాలని దావీదు మీద ఎందుకు అంత దృష్టి ఉంచాడు? అసలు ఆ దావీదుని హెచ్చించాలని గొలియాతును పంపించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని మహిమ కలిగిన కాక. చూడండి, సౌలు గారు ఆ గొలియాతును జయించలేకపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దావీదు వ్యక్తిగతంగా తను ఉండేటప్పుడు కూడా దేవుడి మీదే ఆలోచన. తన బ్రతికంతా దేవుడు హృదయానుసారుడు కదా. అతను ఒంటరిగా ఉన్న దేవుడి గురించి ఆలోచిస్తాడు. అంత పెద్ద పెద్ద కత్తులు పట్టుకున్నవాళ్ళు, కేడుములు పెట్టుకున్నాడు, డాలు పెట్టుకున్నవాళ్ళు, రథాలు ఉన్నవాళ్ళు, సర్వాధికారం కలిగినటువంటి రాజులు పరుగులు పారిపోతుంటే ఒక గొర్రెలు కాసుకునేవాడు హల్లెలూయా వీళ్ళందరికంటే బలవంతుడిగా వచ్చాడు. హల్లెలూయా. రోజు శిక్షణలో ఉన్నవాళ్ళు, ట్రైనింగ్లో ఉన్నవాళ్ళకి లేని బలం, శక్తి ఎవరికి వచ్చేసింది? దావీదుకి వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే దావీదు హల్లెలూయా దేవుణ్ణి తన బలంగా చేసుకున్నాడు. అందుకని మొదటి వచనంలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఎలా ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడి నుంచి చూస్తే కనుక, ఈ వచనాలు కానీ చూస్తే కనుక హల్లెలూయా దేవుని స్తోత్రం. దావీదు భక్తి కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన 20వ వచనంలో చూస్తే హల్లెలూయా 19వ వచనం చూస్తే విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చును, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించును, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును, యెహోవా మార్గము నేను అనుసరించుచున్నాను. హల్లెలూయా. దావీదు ఎలా చూడండి, నిర్దోష మార్గాల్లో వివేకంగా నడుస్తూ ఉన్నాడు. దావీదు దేవుని అనుసరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు దేవునిగా చూడండి భక్తిహీనుడినై ఎప్పుడు కూడా తన దేవుని మార్గాలు వదిలేసుకోలేదంట. హల్లెలూయా. నిజంగా ఇక్కడ ఇంకా ప్రార్థన చూస్తే కనుక హల్లెలూయా ఆయన న్యాయ విధులన్నింటినీ లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను నేను తోసివేసిన వాడిని కాను, దోషక్రియలు నేను చేయననుకుంటుంది, ఆయన దృష్టి నేను యథార్థవంతుడినైతుంది. హల్లెలూయా. కావున యెహోవా నేను నిర్దోషంగా నుండి చూచి తన దృష్టి కనబడిన నా చేతులు నిర్దోషం బట్టి నాకు హల్లెలూయా. మరి మనల్ని మనం ఒకసారి ఇద్దరు చూసుకుంటే మనం ఎన్ని దోషాలు చేస్తున్నామండి? అవకాశాలు లేక అవకాశం ఉంటే మనకంటే పాపాత్ములు ఎవరు? అంత భక్తి చేస్తారు కాబట్టి దేవుడు అలా రావాల్సి వచ్చింది. మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం, ఇలాంటి శోధనలో పడిపోవడానికి కారణం హల్లెలూయా. ఎందుకని మన చేతులు నిర్దోషత్వం లేదు, మనకు నమ్మకత్వం లేదు, ఒక విశ్వాసత లేదు. కాసేపు ఏదో ఆ ప్రార్థన ఉన్నసేపు అలాగే దేవుడు ఉంటాం, మళ్ళీ లోకంలోనే పడిపోతున్నాం. ఒక రోజు 2 రోజులు ఉంటున్నాం కానీ జీవితాంతం దేవుడికి ఇష్టడిగా ఉంటున్నాము మనం. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన జరగాలంటే, మరి మన ప్రార్థన ఆలకించి అలాంటి గొప్ప కార్యాలు జరగాలి, గొలియాతులు పడిపోవాలంటే మరి ఎప్పుడు దేవుడి మీద ఆనుకుని ఉండాలి. హల్లెలూయా. మరి రాజు అయ్యాడు కదా, మరి దావీదు అంత గరుడు ఎలాగైపోయాడు? హల్లెలూయా. దేవుడి మీద అతను ఆనుకుని ఉన్నాడు. ఎంతగా ఆనుకున్నాడంటే తన శ్వాస మీద కూడా అంత నమ్మకం లేదు. హల్లెలూయా. అంతగా దేవుణ్ణి అతను నమ్ముకుని ఉన్నాడు. అతని చేతి నిర్దోషాన్ని బట్టి దేవుడు అతని జవాబు ఇచ్చాడంట. భక్తిహీనుడు అయిపోయి ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. భక్తి మార్గంలో నడుస్తున్నాడు, దేవుడి మీద ఆనుకున్నాడు, దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు, దేవుడి సన్నిధిలో యథార్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని చెప్పి దేవుడు అంటుంది 3 మాటలు చెప్పాడు చూడండి. దయగలవారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుడు ఎడల యథార్థవంతుడుగా నందువు, సద్భావం గలవారి ఎడల నువ్వు సద్భావం చూపుదవు, మూర్ఖులు ఎడల వికటము నందువు. దేవుడు మనసులో తెలుసు కాబట్టి ఈ 3 చేస్తే కనుక హల్లెలూయా దేవుడు కూడా అలా కాపాడతాడు. యథార్థవంతుడు ఎడల దేవుడే యథార్థవంతుడు ఉంటాడు, దయగలవారి ఎడల దయ చూపిస్తాడు. హల్లెలూయా. కఠిన ఎడల వికటం చూపిస్తాడు, గర్విష్ఠుని అణిచేస్తాడు,
సద్భావం నువ్వు సద్భావం చూపెదు, మూర్ఖుల ఎడల నువ్వు వికటము ముందువు, శ్రమపడి వారిని నువ్వు రక్షించదు, గర్విష్ఠులు విరోధమై వారిని అణిచివేచదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అతనికి ఎంత నిరీక్షణ అంటే భక్తి ఒకటే కాదు అతనిలో ఉన్నది, రెండోది నిరీక్షణ. నా దీపాన్ని ఆయన వెలిగించగలడు, నా చీకటిని ఆయన తొలగించగలడు. హల్లెలూయా. నా కాళ్ళను నేడి కాళ్ళ వల్ల చేస్తాడు. హల్లెలూయా. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేరుస్తాడు నన్ను. జలరాశులు ఒకవేళ దుఃఖమే వచ్చినా నేను ఆ దుఃఖంలోనే ఉన్నాను. నా దేవుడు ఇడిపిస్తాడు, నా దేవుడు సాయం చేస్తాడు. దుఃఖం నన్ను ఏం చేయలేదు, శ్రమ నన్ను ఏం చేయలేదు, శత్రువు నన్ను ఏం చేయలేదు, రోగము నన్ను ఏం చేయలేదు. విశ్వాసము, నిరీక్షణ. కట్టక చీకటిలో వెళ్తున్నప్పుడు కూడా నాకు దేవుడు వెలిగిస్తాడనేటువంటి నమ్మకం దగ్గర బలం అయిపోయింది. నా దేవుడు దానికి బలం అయిపోయాడు. హల్లెలూయా. అందుకని యెహోవా నా బలమా నిన్ను నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. దేవుని తీసుకోండి. హల్లెలూయా. దేవుడు నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు దాటుదును. ప్రాకారాలు దాటేస్తాను. హల్లెలూయా. సైన్యాలు జయించేస్తాను. సైన్యాలు నా మీదకి వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎత్తైన స్థలాల్లో నన్ను నిలబెడతాడు. నా చేతులకు యుద్ధము నేర్పించేవాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విలువను ఎక్కువ పెట్టును. నా రక్షణ కేయడము నీవు నాకు అందించి ఉన్నావు. నీ రక్షణ కేయడము నాకు అందించి ఉన్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసాను. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా కీలమండలో వెనకలేదు. నా శత్రువును తనివి పట్టుకొద్దును, వారి నశింపజే వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు, వారు లేవలేకపోయినట్టు నేను వారిని అనగదొరుకుతున్నాను. హల్లెలూయా. ఇటు శత్రువులు ఏం చేస్తారంటే కదా, హల్లెలూయా, అతనికంటే బలవంతులు అంట. అయినా సరే ఎవరిని చూసుకుని మాటలు పలుకుతున్నాడు, ఎరగా మాట్లాడలేదు. చాలా మంది ఏమనుకుంటారా, నన్ను అడిగేవారు అప్పుడప్పుడు, ఏం చూసుకురా, నేను ఎవరు లెక్క చేసుకుని కాదు. ఏం చూసుకుంటా అంటే మనం దేవుడిని అనుకున్నాం మనం. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ఆయన కదా మనకు దిక్కు. హల్లెలూయా. మరి చిన్నప్పటి నుంచి దేవుడు ఉన్నాడు, ఎలా ఉంటాడు అలాగే ఉంటుంది. దేవుని మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆయన పాటలు పాడేవాళ్ళు, ఆయన వాక్యం వినేవాళ్ళు, ఆయన వాక్యాన్ని బట్టి అతిశయించేవాళ్ళు ధైర్యంగానే ఉంటారు. అంతేగాని ఇద్దరు చెడిపోతారు ఏంటంటే. హల్లెలూయా. కాబట్టి చిన్ననాటి నుంచి మనకే దేవుడే తోడు. వృద్ధాప్యం వచ్చినా దేవుడు మనల్ని విడవడం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంది. హల్లెలూయా. యుద్ధములకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి, నా మీదకి లేచిన వారిని నా కింద అణిచివేసేదివి, నీవు మళ్లింపజేసేదివి, నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలం చేసేది వారు. హల్లెలూయా. ఇవంతా ఒక ఎత్తు అయితే చూడండి 41వ వచనంలో, వారు మొరపెట్టారు కానీ రక్షించేవాడు లేకపోయి. ఇతను మొరపెడితే ఆకాశం భూమి సముద్రం కూడా తలరిల్లిపోయింది, పర్వతాలు వణికేశాయి. ఇతను భక్తుడు ప్రార్థన చేస్తే సృష్టి అంతా, ప్రకృతి అంతా కూడా విలయతానం చేసేసింది. దేవుడు వచ్చేస్తున్నాడు అప్పుడు. కానీ వారు మొరపెట్టారు, ఆ దేవుడికే మొరపెట్టారు. కానీ వాళ్ళు భక్తి లేని వాళ్ళు మనసులో చెడు పెట్టుకొని పైకి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు? సౌలు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. సౌలు ప్రార్థన ఆలకించకపోతే వెళ్ళిపోయి శ్రీలంకల దగ్గర ఏదో జ్యోతిషాలు చూసుకుందని పోయాడు. సౌలుకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయంట. దేవుడు కాకపోతే ఒక దగ్గర పోతాడు. అర్ధరాత్రి భుజం నొప్పి వచ్చేస్తుంటే, ప్రభువా చాలా 3 నెలల నుంచి భుజం నొప్పి వస్తుంది ప్రభువా, బండి తేడా వచ్చింది ఏదో తెలియదు కానీ అని చెప్పేసి, నాకు సెల్ఫ్లైనా సెల్లెంకలైనా ఎవరైనా ఏదో చేసినా నాకేం జరగదు, కానీ నేను నమ్ముకున్నాను, నేనే ఒక్కటే 1 గంటలు లేచి ప్రార్థన చేసుకున్నాను. కబుర్లు తీసుకుని ప్రార్థన చేసుకుని శుభ్రంగా భుజాన్ని రాసేసుకున్నాను. హల్లెలూయా. అంతేగాని ఎక్కడికైనా పోతామండి, ఎవడన్నా తీయాలా, మన దేవుడు తీస్తాడు, మనకి ఏదన్నా ఉన్నాను. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి చెట్టుగా ఉండి ఒక ఆవిడ వచ్చి పార్ట్నర్షిప్ ఇవ్వి, నువ్వు ఏం పని చేసినా నాకు అంటాను. నేను ఏం పని చేసినా దాన్ని పార్ట్నర్షిప్ ఇవ్వాలండి. మా ఆవిడ ఈ తీసుకుంటుంది, అది కత్తి పెడుతుంది, అది తీసుకుంటుంది, దాని తలకే రక్తంతో ఉంది. హల్లెలూయా. పల్లి కనపడితే కొట్టేది. హల్లెలూయా.
పార్ట్నర్షిప్ అయితే కొంచెం చోటిస్తే లేదు ఎత్తి దూరేద్దనమాట. ఏదో రకంగా చూస్తుంది, దేవుడేమో కట్ చేసేసాడు మనకి. దానికైనా అవకాశం ఇస్తే ఏం చేయదో చూస్తుంది. హల్లెలూయా, దేవుడు మహిమ కలిగింది కానీ. కాబట్టి దేవుడు మనల్ని ఇలా కాపాడుతున్నాడు, మంచి కాపాడు మనం తోడుని బట్టి కానండి. లేకపోతే ఏమైపోతుందండి, మన శత్రువులు మనం ఏం చేద్దురో, మన చుట్టూ తిరిగే శత్రువుడు ఉన్నాడు. అంధకార శేఖర శత్రువులు ఉన్నాయి మన చుట్టూ. మనుషులు కాదు మన శత్రువులు, దురాత్మ శేఖర శత్రువులు. ఏంటి వీళ్ళు దేవుళ్ళలోనే నిలబడి నాకు సాక్ష్యం చెప్పడం ఏంటి, నా వాక్యం వాళ్ళు చెప్పుకో, దేవుడి వాక్యం చెప్పడం ఏంటి, వాళ్ళు నాకు దేవుడు కృప పొందేసి వీళ్ళందరూ పరలోక రాజ్యం పోవడం ఏంటి, మనశ్శాంతిగా బతికేత్తం ఏంటి, వీళ్ళు ప్రపంచంలో అందరికీ ఏదో బాధ చేస్తే వీళ్ళు మాత్రం ఇంత సౌఖ్యంగా ఉండడం ఏంటి, హల్లెలూయా అని అది తెగ బాధపడిపోతుంది సాతాను. హల్లెలూయా, ఆయన తలపతలు కొట్టేసి వాడు దేవుడు ఒకడు ఉన్నాడు. మనకు మనుషులు శత్రువులు కాదు, మనకి వాళ్ళలో దూరుతుంది ఏంటి, సాతాను దురాత్మ. హల్లెలూయా, మనుషులు మనం ఏం అనకూడదు, మనుషులు మంచోళ్ళే. వాళ్ళు ఏదో అవకాశం ఇస్తారు, దాని ద్వారా దూరి మనం ఏడిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనుషులందరికీ మంచి జరగాలి, సాతాను శక్తులు లైవ్ అయిపోవాలి. హల్లెలూయా, యేసు రక్తమే చేయాలి. మనకి మనంగా ఇప్పుడు మనం అందరం హల్లెలూయా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఇలాంటి కూడికలు పెట్టుకోవడం మంచిది. ఈ రోజుల్లో సాధారణ గారికి చిన్న అవకాశం ఇస్తే వాడు మన ఎత్తి మీద ఎక్కి కూర్చోకుండా మనం ఇలాగ ప్రార్థన చేసుకోవడం మంచిది. ప్రార్థన అతమాడిగే ప్రార్థన ఏంటండి బాబు, అతమాడిగే ప్రార్థన నీకు పని వెళ్ళేదా నన్ను నామే పడిపోతారేంటి, ఏమో ఆ కంచే ప్రార్థన మన జీవితాలు కాపాడుతుందేమో అనుకునే వాళ్ళు ఎవరున్నారు? నాకు పని లేక వచ్చేస్తున్నానా, ఎంత చెయ్యి బాధలతో పోవడం, నేను చెయ్యి ఎంత బాధ ఉన్నా సరే అంత దూరం వెళ్ళిపోతుందా. హల్లెలూయా, నా చెయ్యి గురించి నేను హాస్పిటల్ చూపించుకోలేకపోతున్నాను. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిందా, దేవుని స్తోత్ర. ఆయన చూసుకుంటాడు, నేను ప్రార్థన ముందు రాసుకుంటున్నాను. హల్లెలూయా, ఈ రోజు వరకు ఇలా నిలబడ్డా ఉన్నానంటే దేవుని కృపే కారణం. దేవుని స్తోత్ర. హల్లెలూయా, మరి దేవుడు స్వస్థపరిచిన అందరికీ ఎవరిలో స్వస్థపరచలేదు. ఏదన్నా ఒక ఐడియా ఉంటే తప్పేం లేదు. అంటే నాకు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయని భయం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, నా బైక్ వల్ల వచ్చింది, దేవుని స్తోత్రం. దాన్ని బెండ్ ఉండడం వల్ల నా చెయ్యి లాగుతుంది, అంతేగాని నాకు ఏది కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఒక్క మాట, హల్లెలూయా, తన భక్తి, తన ప్రార్థన, తన దేవుడిని తన బలంగా చేసుకోబట్టి దావీదు శత్రువులందరినీ అడగదొక్కేసాడు. హల్లెలూయా, అతను సుస్థిరంగా సమాధానంగా ఉన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదమైన పరిస్థితుల్లోకి వచ్చేసాడు. ఎందుకంటే హల్లెలూయా, దేవుడిని తను విడవక భక్తిహీనతలో పడిపోకుండా, భక్తిహీనతలో పడిపోలేదు, పాపాల్లో పడిపోలేదు అతను. హల్లెలూయా, దేవుడికి దూరంగా వెళ్ళిపోలేదు. తన దేవుడు భయం అతను తనకు ఎప్పుడు ఉండేది. దేవుడు భయం లేకపోతే ఏమైపోతుందో అయిపోతుంది కదండి. దేవుడి మీద భయం పోలేదు అతనికి. దేవుడు అతనికి తోడుకున్నాడు. భక్తి అసలు వదలలేదు, దేవుడి మీద భయం పోలేదు. అందుకనే ప్రాకారాలు దాటాడు. హల్లెలూయా, సింగిల్ గా ఉన్నా హల్లెలూయా 1000 మంది అయిపోయాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చిన్న స్థాయిలోంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే వాళ్ళకి జవాబు లేదు, కానీ దేవుడు అతని నిమిత్తము ప్రతిదండన చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పుడు అందరూ భయపడి దావీదు దగ్గరికి వచ్చేస్తున్నారు. అందరూ భయపడి ఎవరి దగ్గరికి వచ్చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు లేదా? శత్రువులు లొంగిపోయి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏదో రకంగా అయ్యా ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడువా, ఆయన యథార్థవంతుడు, నిర్మలుడు. దావీదు దేవుడి గురించి మళ్ళీ చెప్తాడండి. హల్లెలూయా. 29వ వచనంలో నీ సహాయం వల్ల నేను సైన్యములు జయించును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు దాటుదును. 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన చెరజొచ్చిన వారందరికీ ఆయన కీడుము. యెహోవా తప్ప దేవుడేటి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. హల్లెలూయా. యెహోవా తప్ప దేవుడేటి, ఆయన తప్ప నాకు ఆశ్రయమేది, ఆయన యథార్థవంతుడు, ఆయన వాక్యము నిర్మలము అని చెప్పేసుకుని వచ్చేసి 46వ వచనంలో అది యెహోవా జీవము గలవాడు,
నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, కీర్తనీయుడైన యెహోవా నేను మొరపెట్టుకున్నాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, నా రక్షణకర్త అయిన నా దేవుడు బహుగా స్తుతి నొందును గాక. దావీదు ఏం కోరుకుంటాడండి? దేవుడు స్తుతి నొందాలి. ఎందుకంటే తన కష్టాలన్నింటిలోకి విడిపించుకు వచ్చేసాడు దేవుడు. బంధాలు తెచ్చేస్తున్నాడు, బతికించేస్తున్నాడు. చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ విడిపించే దేవుడు అతను తోడున్నాడు. నిజమే, కారణం లేకుండా పగబట్టేవారు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. హల్లెలూయా. కాబట్టి కారణం లేకుండానే చాలా మంది శత్రువులు అయిపోతుంటారు. హల్లెలూయా. మనం ఎవరికి హాని చేయకపోయినా సరే, ఒకవేళ మంచి చేసినా సరే, అందుకని మౌనంగా ఉండి దేవుడు దిద్దుకుంటే చాలు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొద్దండి, వాళ్ళకి ఉన్న చోటుకి అస్సలు వెళ్ళొద్దండి. హల్లెలూయా. మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఒంటరిగా ఉండి పిచ్చిగోలే హల్లెలూయా దేవుడితో ఉండాలి తప్పండి. మనుషులు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అతను ఇడిపించాడు, బలమైన కార్యాలు చేశాడు, జలరాశుల నుండి బలమైన చేతితో బయటికి లాక్కొచ్చేసాడు. హల్లెలూయా. తన శత్రువులు మోహరించాడు, వాళ్ళ బలవంతులు, వాళ్ళ సైన్యం అంతటి నుంచి దేవుడు వారిని విడిపింపజేశాడు. హల్లెలూయా. మరి ఇలాంటి దేవుడు ఉన్నవాడు ధన్యులే కాదా? హల్లెలూయా. ప్రభువు ఉన్నవాడే ధన్యుడు, యెహోవా ఉన్నవాడే దేవుడు. అందుకని నాకు హల్లెలూయా యెహోవా యేసయ్యా సహాయం చేయు. ప్రతి నిమిషం ఆ మాట చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన సహాయం లేకపోతే రాత్రి కూడా సరిగ్గా పడుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన సహాయం కావాలి. కాబట్టి అనుక్షణం యేసయ్యా నాకు సహాయం చేయని ముందుకి జీవితాన్ని గడుపుకుంటున్నాం. హల్లెలూయా. అలా గడుపుకోవడం వల్లే బ్రతుకుతున్నాం. ఎవరో మాట్లాడాలి, ఎవరో మన బలపరచాలి, ఎవరో సహాయం చేయాలి అనుకునే కంటే యెహోవా సహాయం చేస్తే మనం తలెత్తుకుని తిరగలం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మన విమోచకుడు అయినటువంటి యేసు ప్రభువుకి నిత్యము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా.